జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనం ఎలా ఉంటే వృద్ధిలోకి వస్తాము అన్న దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా ప్రశస్తమైనదిగా వేదంలో చెప్పబడినది ఏనుగు ఒకటండి. ద్వైపము అని ఒక రకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ద్వైపము అంటే రెండంచెల మీద ఆహారాన్ని పుచ్చుకునేటటువంటి జీవులు. ఒక అంచె మీద ఆహారాన్ని పుచ్చుకుంటే అది నీచమైనటువంటి ప్రాణిగా గుర్తు. రెండంచెల మీద ఆహారాన్ని పుచ్చుకుంటే అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు. మనుష్యుడు ఉంటాడు, అమృతధార పడుతుంది చేతిలో నుంచి, ఈశ్వరుడు అనుగ్రహించాడు, అరచేతిలో తగలాలి, అందుకే అన్నాన్ని కలుపుకొని చేత్తో తినాలి. చెంచా ఏంటి కర్మ, వేళ్ళు చేతులు పడిపోయినట్టు చక్కగా కలుపుకొని చేత్తో తినాలి. కాబట్టి చేతితో తిన్నప్పుడు రెండంచులు మనకి చేత్తో అందుకుంటాము, పైకెత్తి నోట్లో పెట్టుకుంటాము. ఈ విధంగా రెండంచులు మనిషికి. కుక్క చూడండి, కుక్క నోటితో కలియబడి తింటుంది, పంది నోటితో కలియబడి తింటుంది. రెండంచెలలో తినే ప్రాణులు మూడే వేదం చెబుతుంది. ఏనుగు రెండంచెలలో తింటుంది, తొండంతో పుచ్చుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో పట్టుకొని నోట్లో పెట్టుకుంటుంది కదా. ఎప్పుడు దేవాలయాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది కోతి మాంసం కానీ చర్మం కానీ ఎముకలు కానీ ఎందుకు పనికిరావండి. ఎందుకంటే అది శాకాహారి, అందుకే అది పూజనీయమైనటువంటిది కోతి. మూడవ వాడు మనుష్యుడు, ద్వైపము, పవిత్ర ప్రాణి అని గుర్తేమిటంటే చేతితో రెండంచెలలో తినాలి. అంతేగాని చేతితో ఇంకొకటి పట్టుకు తిన్నాడు అనుకోండి, వాడు రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడిగా గుర్తు. చక్కగా చేయిచ్చాడు, అనుగ్రహించాడు భగవంతుడు. చేతితో తినవలసిన దానిని వదిలి ఇలా నాలుగు మొలలు ఉన్నటువంటిది ఏదో ఉంటుంది కదండి, అది స్పూను, దాంతో గుచ్చుకొని ఇలా గుచ్చి ఎత్తి నోట్లో పెట్టుకు తింటాడు. ఇదేంటండి? నువ్వేమన్నా ఎల్వలుడివా, వాతాపివా, రామాయణంలో మారీచుడివా? ఎందుకు ఇవన్నీ? ఏమిటి? భోజనం చేసేటప్పుడు అవన్నీ ఎందుకు? ఆచమన పాత్ర, ప్రసాదం పాత్ర, లేకపోతే అవి ఆచమన పాత్ర, ప్రసాద పాత్ర, అవన్నీ ఎందుకు? పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. ఇవన్నీ మానేసి ఉత్కృష్ట ప్రాణిగా పుట్టి ఏమిటి ఈ దరిద్రపు అలవాటు? పుచ్చుకుంటే రెండంచెలు ఇస్తే మూడో కంటికి తెలియకూడదు, ఒక అంచెలోనే ఇచ్చేయాలి. ఇచ్చేద్దాం అనిపించింది, మళ్ళీ కాసేపు అయ్యాక ఇద్దాంలే అని ఆలోచించకూడదు. ఇద్దాం, వెంటనే ఇచ్చేసేయాలి, అంతే. ఇద్దాం అనుకుంటే వెంటనే ఇచ్చేసేయాలి. ఇచ్చేటప్పుడు ఒక అంచెలో ఇస్తారు, పుచ్చుకునేటప్పుడు రెండంచెలలో ఇచ్చేయాలి. తీసుకుంటే అంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అదే పుచ్చుకోకూడదండి. ఇస్తే మరి ఆలోచన ఉండకూడదు, ఇచ్చేయాలి అంతే. అది నేర్పుతుంది వేదం. ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు ఆ విధంగా చేసినటువంటిది. ఏనుగు ఇలా ఇస్తుంది. ఏనుగు ఇవ్వాలనుకుంటే ఏనుగు ఇచ్చేస్తుందండి, వెంటనే తొండంతో తీసి ఇచ్చేస్తుంది ఇవ్వాలనుకుంటే, ఇంకా ఆలోచన ఉండదు. కాబట్టి ఏనుగు పూజనీయమైందండి. ఎవరైనా మనం ఇచ్చేటప్పుడు, దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఒక అంచులో ఇచ్చేయడమే, ఆలోచన ఉండకూడదు, ఇచ్చేయడమే. ఇంకొకరికి చెప్పకూడదు, వెంటనే దాన్ని మర్చిపోవాలి. ఇంకొకరికి చెప్తే దాని యొక్క ఫలితాన్ని మనం పొందలేము. ఇది వేదం చెప్తుంది. కాబట్టి అందరూ కూడా వీటిని పాటించండి. చక్కగా దేవుడు మనకి చేయినిచ్చాడు, చేతితో తినండి, స్పూన్లు అవన్నీ వాడకండి. జై శ్రీమన్నారాయణ.